హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. ఇవాల్టి వీడియోలో మనం డబల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు డ్రై బ్రెడ్, చీజ్, షుగర్, ఇలాచీ, కాజు అండ్ కిస్మిస్, బాయిల్డ్ మిల్క్ అండ్ గీ. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మిల్క్ బ్రెడ్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. అవి ఆరిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మేము బ్రెడ్కున్న సైడ్ లేయర్ బ్రౌన్ కలర్లో ఉన్న సైడ్ లేయర్ని కట్ చేసుకోలేదు, కానీ కొంతమంది కట్ చేసుకుంటారు. అది ఉంటే టేస్టీగా ఉంటుంది, సో అది ఆప్షనల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ మేము ఆయిల్ తీసుకున్నాము, కొంతమంది గీ కూడా వేసుకుంటారు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు బ్రెడ్ స్లైసెస్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సో ఇవి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రాసెస్ని చూద్దాం. ఇందాక మనం డీప్ ఫ్రై కోసం యూస్ చేసిన ఆయిల్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అండ్ అదే గిన్నెలో షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ కోసం మేము 1 కప్ ఆఫ్ షుగర్ యూస్ చేసాము. సో 1 కప్ ఆఫ్ షుగర్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేయాలి. ఈ షుగర్ సిరప్ని మనం మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా అవుతే చాలు, అంటే మనం 2 ఫింగర్స్తో ఇలా టచ్ చేసే స్టిక్కీనెస్ ఉంటుంది కదా, సో అది నార్మల్గా వచ్చేస్తే చాలు. ఇప్పుడు షుగర్ సిరప్ తయారైంది కదా, ఇందులో మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన 7 బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఆ షుగర్ సిరప్లో మునిగేలా వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ మేము మూత ఎందుకు పెట్టామంటే డబల్ కా మీఠా అనేది సాఫ్ట్గా అండ్ టేస్టీగా అవుతుంది. తర్వాత మనం మూత తీసి చూస్తే బ్రెడ్ స్లైసెస్ అన్నీ మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఇందులో 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. అండ్ అలాగే చీజ్ ఒక స్పూన్ వేసుకోవాలి. అండ్ ఇలాచీ పౌడర్, అలాగే 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. ఇవన్నీ వేసాక మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో సాఫ్ట్ అండ్ టేస్టీ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.